నీకేం కాలేదు? చిన్న చిన్న దెబ్బలే సార్, కానీ మస్తానికే కాలు విరిగింది. నాకేం కాలేదు సార్, అంతా నా వల్లే జరిగింది సార్. సారీ సార్. సారీ ఎందుకు? దానిలో నీ తప్పే ఉంది. వచ్చి కూర్చో. మనం ఇక్కడికి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్. ఎవరో కూడా తెలియని వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. మన కోసం ఒకరు చనిపోయారు, ఒకరి కాలు పోయింది. మన కడుపు నింపడానికి ఒక ఫ్యామిలీ పస్తులు కూడా ఉన్నారు. వీళ్ళు రాత్రంతా ఇక్కడే ఉన్నారంట. నిజంగా మనిషికి మనిషే సహాయపడతాడు. అందుకే పెద్దలు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని. సూపర్ సార్, మీరు ఇది తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. మరో విషయం గమనించారా సార్? 2 రోజులు ఇంతమంది సహాయం చేస్తే మనం ఇక్కడికి వచ్చాం సార్. అప్పుడు వాళ్ళు మనల్ని ఏ కులము ఏ మతమని ఎవరు అడగలేదు. అంతెందుకు సార్, మీరు అడిగారా వాళ్ళది ఏ కులము ఏమని? ఎందుకు సార్ అడగలేదు? ఎందుకంటే వాళ్ళు చేసే సహాయం నీకు అవసరం కాబట్టి. అంతెందుకు సార్, 2 రోజులు మనం ఇక్కడికి రానికి ఇంతమంది సహాయం చేశారంటే, అలాంటిది మీ జీవితంలో ఇలా బతకడానికి ఎదగడానికి ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మనిషిని చూసి మనిషి ఎప్పుడు భయపడతాడో అప్పుడే సరే కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుంటాడు. ఎదుటి మనిషి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటిక్గా మనిషే మనిషిని గౌరవిస్తాడు సార్. అవును శివ, నిజమే. మనిషికి కావాల్సింది మానవత్వమే. ఇంతకీ నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరు? ఎందుకు సార్, వాడిది ఏ కులం అని అడగడానికా? చచా, థ్యాంక్స్ చెప్దామని. అంతకంటే ముందు నేను మీకు సారీ చెప్పాలి. ఎందుకు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళింది నేనే. ఎందుకు కిడ్నాప్ చేశావు? మీకున్న కులపిచ్చి కొంతైనా తగ్గించాలని. నేనొక్కడిని మారితే సమాజం మారుతుందా? మీరు మారితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొందరైనా మారుతారు కదా సార్. దాంట్లో నీకేంటి లాభం? వాళ్ళిద్దరినీ వదిలేయండి సార్. ఎవరిని? చెప్తాను పెళ్లి తర్వాత. అన్నా ఇద్దరు ఒకేసారి దొరికారు. నీకు ఈ గొడవకి సంబంధం లేదు. వాడు మా అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అది ఆ కులం తక్కువ అని పెళ్లి చేసుకుని మా పరువు తీసింది. వాళ్ళిద్దరిని చంపి కానీ మేము ఇక్కడి నుంచి పోము. మధ్యలో అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాం. ఏంట్రా చూస్తున్నారు? నరకండి రా వాణ్ణి. రామ్ చరణ్, బన్నీ, అభిషేక్ బచ్చన్, కోహ్లీ, నాగార్జున, మహేష్ బాబు అంతెందుకురా,
ఇండియాలో పుట్టిన సానియా మిర్జా పాకిస్తాన్లో పుట్టిన సోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆదర్శం అంటారు. అదే ఒక పేదవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు ప్రతిష్ట దొక్క తోలని చంపేస్తారా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంసారాలు చేయలేదా? వాళ్ళు బతకడం లేదా? ఏయ్, ఇంకోసారి ప్రేమించిన వాళ్ళ మీద చెయ్యి వేస్తే చంపేస్తా. వెళ్దాం రండి. ఏయ్, ఈరోజు నువ్వు వాళ్ళని మా నుండి కాపాడొచ్చురా, కానీ మా అన్న నుండి వాళ్ళను నువ్వు కాపాడలేవు. వెతికి వెతికి మరీ చంపుతాడు, గుర్తుపెట్టుకో. సారీ శివ, మేమిద్దరం ఈ కాలేజ్కి రాకముందే ప్రేమించుకున్నాం. సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య అంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావండి సంధ్య. మా వాళ్ళు నేను అటాక్ చేసిన రోజే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. నువ్వు వచ్చి సేవ్ చేయకపోయి ఉంటే మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ శివ. ఒక్క నిమిషం. ఈ బండి తీసుకుని మీరు బెంగళూరు వెళ్ళండి, అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు. ఇక్కడ అన్నీ సెట్ అయ్యాక నేను మీకు కాల్ చేస్తా. ఓకే, టేక్ కేర్. ఓకే గురు, వెళ్ళొస్తాం. మా అన్న నుండి వాళ్ళను నువ్వు కాపాడలేవు. వెతికి వెతికి మరీ చంపుతాడు. ఇక్కడ మీరు వాళ్ళని చంపేస్తారో అని మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళాం సార్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ అమ్మాయిలో ఒక సంతోషాన్ని చూశాను సార్. ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు సార్, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి సార్. హాస్పిటల్లో డాక్టర్లు కులము మతము ఏమీ అడగలేదు, ఓన్లీ బ్లడ్ గ్రూప్ మాత్రమే అడిగారు. కనీసం ఆపదలో ఉన్నప్పుడు కూడా పనికిరాని ఈ కులము మతము ఎందుకు సార్? అంతెందుకు? కులం అక్కర్లేదు, సెకండ్ సెటప్ ఉంచుకోవడానికి మతం అక్కర్లేదు, అమ్మాయి బాగుందా లేదా అని మాత్రమే చూస్తాం. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అన్నీ అడ్డొస్తాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానవ జాతి వానర జాతి నుంచి వచ్చిందని. నాకు తెలియకుండా అడుగుతున్నా, మీ తాత ఏ వానర జాతి కులం నుండి పుట్టాడు? మా ముత్తాత ఏ వానర జాతి మతం నుండి పుట్టాడు? చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి.